హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 4 టిప్స్ అయితే మీకు చెప్తాను. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, టీ వడకడుతుంటే నా గ్లాస్ ఎలా పరిగెడుతుందో. టీ చిక్కుని దిగట్లేదు కదా టీ. దీన్ని శుభ్రంగా తుడిచి ఒకసారి గ్యాస్ పొయ్యి వెలిగించి గ్యాస్ మీద పెట్టండి. ఆ టీ అంతా కూడా జాలీలో ఇరుక్కున్నదంతా కూడా ఆ మంటకి కాలిపోతుందండి. మీరు పుల్లల పొయ్యి వాడితే మీ పని అయిన తర్వాత ఒకసారి పొయ్యిలో ఉంచేస్తే మొత్తం అంతా కూడా బూడిద కాలిపోయినట్టు ఆ టీ పొడి అంతా కాలిపోయి మీకైతే కొంచెం బ్లాక్ అయిపోద్ది. వాడగా కూడా రంగు వచ్చేస్తుంది, నల్లగా అయిపోతుందని ఏమనుకోవద్దు. కాలిపోయింది. ఇది చల్లారిన తర్వాత తోదాం. అలాగే ఎప్పుడు ఈ గ్లాస్ ఇరుక్కుని అలా ఉండిపోయిందండి. ఒకసారి వేడి చేస్తే ఓపెన్ అవుద్దామని వేడి చేశాను. వేడి చేసిన తర్వాత లోపల నా చెమ్మంతా చిటపట అని స్మెల్ వచ్చింది, మాడినట్టుగా. తీసిన తర్వాత క్లాత్తో పట్టుకుని లాగిన కానీ రాలేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, ఓపెన్ అయిపోయింది. చూడండి, లోపల వాటర్ ఏదో ఉండడం వల్ల మాడింది మొత్తం. ఈ టిప్పు మీకు ఉపయోగపడుద్ది అనుకుని చేస్తున్నాను. అలాగే ఎప్పటి నుంచో దాసానండి గుమ్మడి గింజలు తిందామని. గోర్లు లేక లాగుతుంటే నొప్పి వస్తుందని అలా వదిలేసాను. ఇప్పుడు నేల్ కట్టతో కట్ చేస్తా. చాలా సింపుల్గా ఎన్నన్నా ఒలుసుకుని తినొచ్చు. చూడండి, ఇలా గోరుతో తీసినప్పుడు మొక్కలు అయిపోవడం, గోరులో ఇరుక్కుంటే గోరు నొప్పి వస్తుంది కదా. అలా కాకుండా ఇలా నేల్ కట్టర్తో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెయిల్ కట్టర్ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే పిల్లలకి తలస్నానం చేద్దామని కుంకుడుకాయలు కొట్టున్నాను. అలాగే కొబ్బరి పాలు కూడా తలకి చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే కొబ్బరికాయ పాలు తీయడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను నేను. ఇక్కడ మనకి పిల్లలైతే కొబ్బరికాయ కొట్టి ఇచ్చిన తర్వాత అయితే ముక్కలు చేసి లోపల ఉన్న కొబ్బరి అయితే బయటకు తీసింది, సపరేట్ చేసింది. తర్వాత ఈ 3-in-1 పిల్లర్ ఉంది కదా, ఇక్కడ చూపిస్తున్న బంగాళదుంపలు వేసులకు వాడతాం కదా, దాంతో మొత్తం కొబ్బరి ముక్కలు చేసిందండి. ఇలా చేసుకుని కనుక మీరు కొబ్బరి పాలు తీసుకోవడానికి చాలా సింపుల్గా ఉపయోగపడుతుంది. ఎక్కడ పెద్ద కొబ్బరి ముక్కలు ఉండవు. చాలా సాఫ్ట్గా అయిపోయింది మిక్సీ కూడా. ఈ గ్లాస్లో సగం వాటర్ పోసాను, చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం పాలు సపరేట్ చేసుకుందాం. ఇదైతే మా పిల్లలకి తలకు పెడదామని తీసుకున్నానండి. కొబ్బరి పాలు తలకు పెట్టుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తలకి పెట్టుకునే సమయం లేకపోయినా షాంపూలో కలిపి కూడా వాడుకోవచ్చు కొబ్బరి పాలని. ఉదయం అయితే ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదండి, అందుకే గమ్మున ఇంకా రైస్ కడిగి పెట్టాను. ఒక పక్కని కుంకుడుకాయలతో పాటు గుప్పుడు సేకాయలు, గుప్పుడు ఉసిరికాయలు కూడా వేసి మరగబెడుతున్నాను. తలకి చాలా మంచిదండి ఇలా కూడా వాడితే. వామన్నం ప్రిపేర్ చేస్తున్నానండి. వారానికి ఒకసారి వామన్నం తినడం వల్ల చాలా మంచిది. మినపప్పు, శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, వాము వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రైస్ వేసి కలుపుకొని సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటే వామన్నం రెడీ అయిపోద్ది. మీరు ఎలా చేస్తారో వామన్నం కామెంట్ చేయండి. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసి కలుపుకోవడమే. ఇంకా తర్వాత నేను చిక్కం కాల్చాం కదండి, అది నీట్గా కడుగుదాం. ఇప్పుడు చిక్కం తీసుకొని వాటర్ తీసుకున్నాను, ఎంత బ్లాక్ వస్తుందో మీకు చూపిందామని. అలాగే మనం వాడి వదిలేసిన బ్రష్లు ఉంటాయి కదా, అది ఒకటి ఎప్పుడు వంటగదిలో ఉంచుకుంటాను. అలాగే ఆ బ్రష్ తీసుకొని ఒకసారి మొత్తం అంతా తోమేనండి చిక్కాన్ని.
తోమితే ఎంత నలుగు వచ్చిందో చూడండి. కొంచెం సబ్బు పెట్టి తోమిన తర్వాత చాలా నీట్గా అయితే వస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లాస్టిక్ అయితే ట్రై చేయకండి, మొత్తం తోడుకుపోద్ది. ఇది స్టీల్ది అండి, డబల్ లేయర్ ఉంది చెక్కం, అందుకని మధ్యలో స్టక్ అయిపోతుంది టీ పొడి. అందుకే గమ్ముని క్లోజ్ అయిపోతాయి అన్నమాట హోల్స్ అన్నవన్నీ కూడా. ఇలా ఒకసారి తోముకుంటే ఎక్కడన్నా బ్లాక్ అయిన టీ పొడి కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి కడిగిన తర్వాత చూద్దాం. ఎంత నీట్గా వస్తుందో చూడండి చక్కగా. ఇప్పుడు టీ పెట్టుకొని చూద్దాం ఒకసారి. సాయంత్రం టీ పెడుతున్నాను. అలాగే పిల్లలు శ్లోకాల క్లాస్కి వెళ్ళారు, డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేశారండి. ముకుంద ముకుంద దశావతారం మూవీలో సాంగ్ అయితే ప్రాక్టీస్ అయ్యారండి. చూడండి, ఇప్పుడైతే టీ పొడి తప్ప టీ ఉండట్లేదు చిక్కంలో. టీ అంతా కిందకి దిగిపోతుంది. ఇలా ఒక్కసారి చేసుకుంటే 2-3 నెలలు కూడా బాగా పనిచేస్తాయండి. శ్లోకాల క్లాస్ పూర్తయిన తర్వాత స్కూల్ బ్యాగ్ తీసుకుందామని బయటకు వెళ్ళాను. ఇదేమో క్యారేజీ బ్యాగు. ఈ రెండు కూడా స్కూల్ బ్యాగ్స్ అండి. ఎంత కొనొచ్చో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.